ఇట్ ఈస్ ఎ రివ్యూ ఆఫ్ పుష్ప 2. మనం 3 years నుంచి వెయిట్ చేసిన పుష్ప 2 అయితే ఈరోజు మనం ముందుకైతే వచ్చేసింది. థియేటర్స్లో రిలీజ్ అయింది. 3 hours 20 minutes రన్ టైంతో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. మరి మూవీ ఎంత చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలని తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప 2 పుష్ప ది రూల్ అంటే పుష్ప రైజ్లో మనకి ఏదైతే స్టోరీ చూపిస్తారో దీన్ని అంత కాంప్లికేటెడ్గా ఊహించుకోకండి. మూవీ అయితే చాలా స్లోగానే వెళ్తుంది. అంటే ఈ స్టోరీ ప్రకారం స్టోరీని మీరు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకండి. ఈ మూవీలో ఈ స్టోరీకి అయితే అంత పవర్ఫుల్గా స్టోరీ అయితే ఏమీ లేదు, కానీ నార్మల్గా వెళ్తూ ఉంటుంది. కానీ కొన్ని సీన్స్, కొన్ని విజువల్స్ అయితే మూవీ అయితే హైక్ అయితే తీసుకొస్తాయి. దీంట్లో అయితే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఉంటుంది భయ్యా, సూపర్ ఉంటుంది. ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఆయన మనకి పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా జాతర సీక్వెన్స్ అయితే అది మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ దగ్గర బ్యాంగ్ అయితే బాగుంటుంది. అలా చాలా సీన్స్ని ఇది మనకి ఇక్కడ బోర్ అనిపిస్తున్న ప్రతిసారి హైక్ అయితే తీసుకొస్తూ మంచి విజువల్స్ గాను, మంచి కామెడీ ఎంటర్టైనర్ గాను మూవీ అయితే బాగా తీసుకెళ్ళిపోయారు. మంచి మంచి రైటింగ్ అని చెప్పుకోవచ్చు. బాగా మంచిగా రాశారు. స్టోరీని అయితే చాలా ప్రతి సీన్ని బాగా ఎలివేట్ చేస్తూ ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ మూవీని అయితే తీసుకెళ్లారు. బన్వత్ సింగ్ షెకావత్ గారి సీన్ని కొంచెం పవర్ఫుల్గా రాసినట్టు కనిపించినా సరే కొంచెం కామెడీగా అయితే అనిపిస్తుంది. ఇంక ఈ మూవీలో మెయిన్గా బీజిఎం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీనికి చాలామంది వర్క్ చేశారు. ఈ బీజిఎంకి అయితే బీజిఎం నాకైతే నచ్చింది. నాకైతే బీజిఎం హైలైట్గానే అనిపించింది. మెయిన్గా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే పుష్ప ఎంత పవర్ఫుల్ అనేది ఈ మూవీ చూపిస్తారు. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన పుష్ప అయితే గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తారు. ఆ తర్వాత బన్వత్ సింగ్ షెకావత్ తన్ని ఎలా ఆపాడు అనేదే మూవీ బేసిక్ స్టోరీ లైన్. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్లో రష్మిక గారికి ఇచ్చిన ఒక సీన్ ఉంటుంది, అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యన వచ్చే కెమిస్ట్రీ అయితే అది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మూవీకి అయితే. ఇంక ఈ మూవీలో సాంగ్స్ అయితే ఇప్పటికే చాలా బాగా హిట్ అయినాయని మనకు తెలుసు. కానీ ప్రాపర్గా సాంగ్ ఏదైనా బాగుందంటే అది శ్రీవల్లి సాంగ్ ఒకటే బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఆ ప్లేస్లో శ్రీవల్లి సాంగ్ చూడడానికి చాలా బాగుంది, నాకు నచ్చింది కూడా. మూవీలో ఒక సాంగ్ అయితే ఉంటుంది, మనం అది థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీలో మేజర్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఇంక ఈ మూవీ స్టోరీ లైన్ ఎక్కడో స్టార్ట్ చేసి మూవీని ఎటో తీసుకువెళ్తూ ఉంటారు. అంత ప్రాపర్గా తీసుకెళ్ళినట్టు నాకైతే ఏమనిపించలేదు. ఒక మేజర్ నెగిటివ్ పాయింట్ అయితే ఈ స్టోరీ లైన్. అంతకు మించి మూవీలో నెగిటివ్ అంటూ ఏమీ లేదు. ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.